మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. యుఎస్ వాళ్ళకి ఎన్ని అలర్జీస్ వస్తున్నాయో అంటే బయట కంట్రీస్లో, మన ఇండియన్స్లో కూడా ఇప్పుడు అదే కైండ్ ఆఫ్ అలర్జీస్ చూస్తున్నాం. ఎందుకు? లోపల నుంచి ఇమ్యూనిటీ అనేది బాగా అయిపోతుంది, కంప్లీట్గా మనం తయారు చేసుకోలేకపోతున్నాం. ఇమ్యూనిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మీ ఎక్స్పోజర్ వల్ల వస్తుంది. మీ కొత్త పదార్థానికి మీరు ఇప్పుడు ఎక్స్పోజ్ అయితే నెక్స్ట్ టైం మీ బాడీ దానికి రెడీగా ఉంటుంది. దట్ ఈస్ ఇమ్యూనిటీ. సో వీఆర్ నాట్ ప్రిపేరింగ్ అవర్ బాడీ విత్ దట్ ఇమ్యూనిటీ వాట్ ఇట్ సపోజ్ టు హ్యావ్. సో బట్ ఇన్ జనరల్ మనం ఎక్కడ ఒకవైపు మిల్లెట్ రెవల్యూషన్, రాగులు, సజ్జలు, ఇలాంటి మిల్లెట్ రెవల్యూషన్ ఇది యాక్చువల్లీ నేను చెప్తుంటాను కదా మా మాధురి గారు. సో యూ షుడ్ బెటర్ టాక్ టు గుడ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్, బికాజ్ కొంతవరకు నేను చెప్పినట్టు డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవరికన్నా. డైట్ చాలా ఇంపార్టెంట్. అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి మంచి డైట్ చాలా ఇంపార్టెంట్. బట్ మంచి డైట్ అనేది మన ఇంట్లో ఉంటుంది. అది ఏ పొట్లాల్లో ఉండదు, డబ్బాల్లో ఉండదు. పొట్లాల్లో, డబ్బాల్లో ఉండదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు ఎంత దారుణంగా తయారైందంటే, ఏం తినాలి డాక్టర్ గారు అంటే ఇంట్లో తినండి, ఇవి తినండి అనేది పక్కన పెట్టుకుపోయి అందరూ మాకు ఆ పౌడర్ ఇస్తారా, ఈ పౌడర్ ఇస్తారా. సో మీరు ఏ మనిషిని ఎంత గట్టిగా నమ్మించగలిగితే మీరు అన్ని డబ్బాలు, అన్ని పౌడర్లు తయారు చేసుకోవచ్చు. దాన్ని మీరు ఏ రెవల్యూషన్ అంటారో ఆ రెవల్యూషన్గా మార్చుకోవచ్చు. ఇక నేను ఇప్పుడు చూపించబోయే ఒక విషయం, ఇది పిల్లలకి, పెద్దలకి, అందరికీ ఇష్టమైన ఫుడ్. అంటే ఎదురుకుండా పెడితే నిజానికి తినకుండా ఉండలేము. అలాంటిది ఇది. మీకు తెలుసు మనం మాట్లాడిన సబ్స్టెన్స్లు అన్నీ ఉన్నాయి కదండి ఇందాక. బికాజ్ సాల్ట్, స్టార్చ్, డీప్ ఫ్రైడ్, పైగా ఇప్పుడు దీన్ని అదనపు డెకరేషన్ గా పెరి మిక్స్ అని ఒకటి వస్తుంది. మీరు చూసారా? ఒక ప్యాకెట్ లో వేసేసి ఇట్లా ఇలా 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 అనేసి పిల్లలకి అదో సరదా. ఎర్రగా తయారవుతాయి చూడ్డానికి, కరకరకర వేగిపోయి వేడివేడిగా ఉంటాయి. లాగిచ్చేస్తారు. ఒక ప్యాకెట్ లాగిచ్చారంటే ఎన్ని క్యాలరీస్ మీరే చెప్పాలి. ఐ థింక్ మనకి మీడియం, లార్జ్ అని అమ్ముతారు. ఒక మీడియం ప్యాకెట్ ఈస్ లైక్ 350 క్యాలరీస్, లార్జ్ షుడ్ టచ్ అరౌండ్ 600 క్యాలరీస్. అదే 600 క్యాలరీలు. అదే 5-10 నిమిషాల్లో తినేస్తారు. ఈ 600 క్యాలరీలు కరిగించాలి అంటే ఒకరోజు 1.5 గంట హై లెవెల్ జిమ్ చేస్తే 400 to 500 క్యాలరీస్ కరిగే అవకాశం ఉంటుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హై లెవెల్. మోడరేట్గా చేస్తే మనం 250 క్యాలరీస్. అంటే మనం 10 నిమిషాల్లో తినే ఆహారం మనం రోజంతా గట్టిగా కష్టపడితే కరిగించడం కష్టం. అంతే కదా. సో ఇప్పుడు ఒబెసిటీ, ఈ ఊబకాయానికి మెయిన్ కారణం మీరు తినే పోర్షన్కి మీరు ఖర్చు పెట్టే క్యాలరీస్కి సంబంధం లేకపోవడం. మరి దీనిలో ఉండే అడిటివ్స్ దాని గురించి చెప్పండి. అంటే మనం అన్నాం కదండి, ఆల్మోస్ట్ అన్నిట్లో ప్రిజర్వేటివ్స్ కామన్గా వాడేది ఈ సోడియం నైట్రేట్, సిట్రిక్ యాసిడ్, స్కార్బిక్ యాసిడ్ అండ్ బెంజోయేట్స్. వీటిలన్నిటిలో కూడా వాళ్ళ ఉద్దేశం వాటిని లైఫ్ స్పాన్ పెంచడానికి, దీని మీద ఎటువంటి బ్యాక్టీరియల్ ఆర్ మౌల్డ్స్, ఈస్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఇవి వాడతాం. అంతవరకు అవి గుడ్. బట్ దీని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్, షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి? సో సిట్రిక్ యాసిడ్, అస్కార్బిక్ యాసిడ్, ఇంకా బెంజోయేట్స్ అంటారు. బెంజోయేట్స్ ఆర్ సాల్ట్, సోడియం బెంజోయేట్, పొటాషియం బెంజోయేట్. సో వీటిల్లో ఎన్ని వరకు క్యాన్సర్ కారకాలు ఉంటాయి. సో లాంగ్ టర్మ్ యూసేజ్ ఆఫ్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్లో దిస్ ఈజ్ ఏ బర్నింగ్ టాపిక్ ఫర్ ఎవర్. అంటే కొన్ని రీసెర్చ్ పేపర్స్ ఇదిగో దీనివల్ల అంటారు, కొంతమంది అది వల్ల పెద్ద ఇబ్బంది ఏం కాదు అంటారు, మళ్ళీ దే బ్యాలెన్స్. సో అంటే నిజంగానే ఏ విధమైన హిస్టరీ లేని వాళ్ళు కూడా ఈ మధ్య క్యాన్సర్స్తో డయాగ్నోస్ అవుతున్నారు. అవును. మీరు వచ్చే సగం ఇవన్నీ ప్లాస్టిక్ ప్యాకెట్స్, ప్లాస్టిక్ బాటిల్స్. ఐ వాజ్ అబౌట్ టు టెల్, ఓన్లీ క్యాన్సర్స్ అనే కాదు, ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్, ఎండోమెట్రియోసిస్ అంటారు, ఇన్ఫర్టిలిటీ అంటారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు. ఆడవాళ్లలో జరిగే చాలా ప్రాబ్లమ్స్కి, మగవాళ్లలో జరిగే చాలా ప్రాబ్లమ్స్కి, ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ అన్నిటికీ కూడా మళ్ళీ మనం తిరిగి ఎక్కడికి వస్తామంటే ఫుడ్ దగ్గరికి వస్తాము, లైఫ్ స్టైల్ దగ్గరికి వస్తాం. ఈరోజు ఇండియాలో ఏ ప్రాబ్లం అత్యధికంగా అందరిని ఇబ్బంది పెడుతుందంటే, ఈవెన్ డెత్స్ మనం మాట్లాడుకుంటే ఫస్ట్ కార్డియోవాస్కులర్ డెత్సే వస్తాయి. కానీ కార్డియోవాస్కులర్ డెత్స్ ఎక్కడ మొదలైందంటే మళ్ళీ ఈ ప్లేట్ దగ్గరికి వస్తుంది. అంతే కదా. పుఫా అండ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ ముఫా ఈజ్ మోస్ట్ హెల్దీ. మనం ఆలివ్ ఆయిల్ తీసుకోండి, అలాగా పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మనం అందరం మన వంటిళ్ళలో వాడేది, సెసేమ్ ఆయిల్ కానీ లేకపోతే సాఫ్లవర్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్. సో దీస్ ఆర్ కంపారిటివ్లీ బెటర్.
అండ్ మోస్ట్ డేంజరస్ ఆర్ దిస్ సాచురేటెడ్ ఫ్యాటీ అంతే కదా. యాసిడ్స్, బటర్, గీ ఆర్ వనస్పతి, డాల్డా, ఇవన్నీ దీంట్లో దే హ్యావ్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ యువర్ లిపిడ్ ఆక్సిడేషన్ అంటాం. అంటే కొలెస్ట్రాల్ పెంచడానికి. కొలెస్ట్రాల్ చాలా పెద్ద మోసం అని కొంతమంది వాదిస్తున్నారు. అసలు కొలెస్ట్రాల్ వల్ల ఎక్కడ మీరు ఎప్పుడైతే హార్ట్ స్టెంట్లు వేసిన పేషెంట్లలో చూస్తే వాళ్ళ ఎల్డిఎల్ చూడండి కావాలంటే ఎంతో లోగా ఉంటుంది. అనవసరంగా ఇది ఒక పెద్ద అదే అంటే ది కంప్లీట్లీ ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్ అండి. వెరీ ట్రూ, ఐఎమ్ ట్రయింగ్ టు టెల్. ఇప్పుడు నాకు చాలా యంగ్ పేషెంట్స్ అంటే 26 yearsకి అన్కంట్రోల్డ్ సివియర్ డయాబెటీస్ ఉంటారు. హెచ్బిఏవన్సీ తెలుసు కదా మీకు, హెచ్బిఏవన్సీ 13.6, 27 years. ఏంట్రా బాబు ఫ్యామిలీ ఎంత ఉందా, నీకు చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ డయాబెటీసా? కాదు. మరి ఇంత ఎక్కువ ఉంది అంటే నేను ఇమీడియట్లీ సో డయాబెటీస్కి మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నట్టు కామనెస్ట్ కారణాలు అందరూ ఏమనుకుంటారంటే ఫుడ్. నెంబర్ 2 ఈజ్ ఫిజికల్ యాక్టివిటీ. ఈ రెండు కాకుండా పేషెంట్స్ ఇంకేం ఆలోచించరు. అంతే కదా. ఈ రెండు కాకుండా ఇంకా డేంజరస్ది స్ట్రెస్ అండ్ స్లీప్. అవును, స్ట్రెస్ అండ్ స్లీప్. దీని గురించి చాలామంది అడగరు, చాలామంది చెప్పరు. సో నాకు చిన్న ఏజ్ గ్రూపు వాళ్ళకి ఇంతకుముందు డయాబెటీస్ లేదు, 2 years క్రితం రిపోర్ట్స్ నార్మల్, ఇప్పుడు హెచ్బిఏవన్సీ 13.6 అంటే ఫస్ట్ నేను అడిగే ప్రశ్న, బాబు నువ్వు గత 3 నెలల నుంచి సరిగ్గా పడుకుంటున్నావా? సార్ లేదు. ఇంట్లో ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నీకేమైనా స్ట్రెస్ ఉందా? సో వీళ్ళందరికీ ఉన్న ప్రాబ్లం ఈజ్ ల్యాక్ ఆఫ్ స్లీప్, ఇంక్రీస్డ్ స్ట్రెస్, ఇంక్రీజ్ కార్టిసోల్ లెవెల్స్. మరి వీళ్ళందరికీ ప్రాబ్లం ఈజ్ సింపుల్ కదండి. ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ దగ్గర చూసుకుంటే అగైన్ బ్యాక్గ్రౌండ్ ప్రాబ్లం ఈజ్ యువర్ స్ట్రెస్. మీ లిపిడ్ ఆక్సిడేషన్ ఎలా ఉంది, కొలెస్ట్రాల్ ఎలా తయారవుతుంది అంటే అన్ని ప్రాబ్లమ్స్ కొలెస్ట్రాల్ మీద, షుగర్ మీద వేయడానికి లేదు. ఇవన్నీ పెరగడానికి కారణం ఈ స్ట్రెస్. అది సో నేను ఒక్కసారి స్ట్రెస్ని ట్రీట్ చేశాను అనుకో, ట్రీట్ చేయడానికి ఏమి అష్యూరెన్స్, బాబు ముందు లైఫ్ స్టైల్ మార్చుకో, నువ్వు రాత్రి 10:30 కల్లా పడుకో, మార్నింగ్ 7కి లేవు, ఏది జరిగితే జరుగుతుంది. సో వాడికి ఆ అష్యూరెన్స్ వస్తే వాడి భయం వాడికున్న స్ట్రెస్ కన్నా ఈ హెచ్బిఏవన్సీ ఎక్కువ ఉందని. సో యాక్చువల్లీ డిసీజెస్, లైఫ్ స్టైల్ డిసీజెస్ ఆర్ నాట్ డేంజరస్. మీరు కరెక్ట్ డాక్టర్కి అప్రోచ్ అయ్యి కరెక్ట్ నాలెడ్జ్ మీకు అక్వైర్ చేయగలిగితే ఇట్ ఈస్ వెరీ ఈజీ. అవును. బట్ ప్రాబ్లం ఏంటంటే భయం అనేది అన్నిటికన్నా డేంజరస్ రోగం. వీళ్ళందరూ ఆ భయాన్ని ట్రీట్ చేసేసి మేము కొలెస్ట్రాల్ తగ్గించేసాం, హార్ట్ స్ట్రోక్ని తగ్గించేసాం. కాదండి, బోత్ ఆర్ డిఫరెంట్ ఎంటిటీస్. అదే అంటే మీరు అనేది ఏంటంటే అవగాహన పెంచుకోవడం ద్వారా మనకి భయం తొలగిపోతుంది. భయం తొలగిపోతే మీకు కొలెస్ట్రాల్ తగ్గిపోద్ది, అది డయాబెటీస్ తగ్గిపోద్ది. సో అవి ట్రీట్ చేసి నేను అందరికీ డయాబెటీస్ తగ్గించేస్తాను అంటే మోసం. డయాబెటీస్ at 30 years ఇస్ డిఫరెంట్, డయాబెటీస్ at 55 ఇస్ డిఫరెంట్. వీడికి ఆల్రెడీ 55 years వాడికి నేను వీళ్ళకి చెప్పినట్టు వాళ్ళకి అప్లై చేయలేను, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ కిడ్నీ పాడు చేసుకొని ఉంటారు, కళ్ళు పాడు చేసుకొని ఉంటారు. మీరు అన్ని తినడం మానేసేయండి, నేను చెప్పింది ఫాలో అవ్వండి, మీరు బ్రహ్మాండంగా అయిపోతారంటే దట్ ఈస్ చీటింగ్.